అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మిత్రులారా, ఇవాళ మన కథ ఏమండి, రాత్రి మామయ్య గారు ఫోన్ చేశారు. మీరు ఎప్పుడు అక్కడికి వస్తారో కనుక్కోమన్నారు. మీరేమో నా ఫోన్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళు నాకు చేస్తున్నారు. మీ నెంబర్ ఇవ్వచ్చు కదా. హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న మాధవ్ దగ్గర కాఫీ తీసుకువచ్చి అంది ఆయన భార్య రమణి. కాఫీ అందుకొని మళ్ళీ పేపర్లో తలదూచిన భర్తతో, ఏంటండి ఏం మాట్లాడరు ఏంటి, ఏం ఆలోచించారు వాళ్ళ విషయం గురించి? ఇలా మీరేమో మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజు నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఊరికే నాంచకుండా ఏదో ఒకటి తేల్చండి అంది. ఇవాళ ఆదివారం, ఈ విషయం గురించి ఏదో ఒకటి చేయాలి అని బాగా ప్రిపేర్ అయ్యింది రమణి. పేపర్లో నుంచి తలపైకెత్తి, ఇక ఇందులో తేల్చేదేముందో, అమ్మా నాన్న ఇక ఆ పల్లెటూరులో ఉండలేము అంటున్నారు, ఇక్కడికి వచ్చేస్తాం అంటున్నారు. అంతే కదా, పెద్ద వయసులో కొడుకు దగ్గరేగా ఉండాలి. వాళ్ళేదో అడగకూడని విషయం అడిగినట్లు మాట్లాడతావేంటి అన్నాడు మాధవ్. అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న పిల్లలు, ఏంటి తాతయ్య నాన్నమ్మలు ఇక్కడికి వచ్చేస్తున్నారా? భలే భలే, తాతయ్య కథలు చాలా బాగా చెప్తారు డాడీ. నానమ్మ అయితే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం కూడా తినిపిస్తుంది. ఇక రోజు మేము తాతయ్య నానమ్మ దగ్గరే పడుకుంటాం. తొందరగా తీసుకురండి డాడీ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు పిల్లలు. పిల్లలు కూడా అలా అనడంతో కోపం వచ్చింది రమణికి. చాలే, నోరు ముయ్యండి, వాళ్ళ దగ్గర అయితే మీ వేషాలు సాగుతాయని, మీ సంతోషం అదిని అని భర్త వైపు తిరిగి, ఏంటండి రానిచ్చేది? ఇక్కడ మనం ఎలా ఉంటున్నాం, మీ అమ్మా నాన్నలు ఎలా ఉంటారు? ఆ పల్లెటూరి మాటలు చేతలు ఎలా ఉంటాయో మీకు తెలియసుగా. మన ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు? పోయినసారి మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు మీ అమ్మను చూసి మీ మేనేజర్ గారి భార్య ఏమందో తెలుసా? ఈవిడ మీ అత్తగారా, నేను ఇంకా మీ వంట మనిషి అనుకున్నాను అంది. అంతే, నాకు తల కొట్టేసినట్లు అయ్యింది. కావాలంటే ఆ పల్లెటూరులోనే ఉండమనండి, కావలసినంత పని వాళ్ళని పెడదాం, లేదా ఇక్కడికే తీసుకువస్తాను అంటే ఓల్డేజ్ హోమ్లో చేర్పించండి. డబ్బు ఎంతైనా కట్టగల స్తోమత మనకి ఉంది కదా, అంతేగాని ఇక్కడికి మాత్రం తీసుకువస్తానంటే కుదరదు. దయచేసి అలా అనకండి అంది. అంతే, ఆ మాటలు విని ఇంకా పూర్తి అవ్వకముందే, ఇక ఆపుతావా నీ గోల? ఏంటి మాట్లాడితే అమ్మా నాన్నలను పల్లెటూరు వాళ్ళు అంటావు? అలాగైతే నేను పల్లెటూరి వాడినేగా, నువ్వు మాత్రం పల్లెటూరి దానివి కాదా? కాకపోతే సిటీలో మీ బాబాయ్ ఉండడంతో నువ్వు మీ అన్న అక్కడ చదివి వెలగబెట్టారు. మీ అమ్మా నాన్న పల్లెటూరు వాళ్ళు కాదా? మన పెళ్ళప్పుడు వాళ్ళు మాత్రం ఎలా ఉండేవారు? మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకువెళ్ళడంతో వాళ్ళకి కొంచెం సిటీ లైఫ్ అలవాటు అయ్యింది. నేనే ఇన్ని రోజులు అశ్రద్ధ చేశాను. మా వాళ్ళను కూడా అప్పుడే తెచ్చి ఉంటే బాగుండేది. మా అమ్మ ఏదో మొహమాటానికి ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకురా, రేపు చేసుకోలేని ఓపిక లేని రోజున ఎలాగో మీ దగ్గరికి రావాలిగా అని అన్నది. అప్పుడు నువ్వు కూడా, అవునత్తయ్య గారు, మీరిప్పుడు ఎందుకు, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు, తొందర ఏముంది? పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణం, ఇలాంటి వాతావరణంలో ఉండే మీరు ఆ సిటీలో ఇరుకు గిళ్ళల్లో ఉండలేరు అత్తయ్య అన్నావు. మీ అబ్బాయి ఇల్లు కట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు కదా, మన సొంత ఇల్లు అయితే ఏ సమస్య ఉండదంటూ వాళ్ళని రానివ్వకుండా అడ్డుపుల్ల వేశావు. ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వస్తాము అంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు. ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా? అన్నింటికీ పనివాళ్ళు ఉన్నారు, నువ్వేదో వాళ్ళకి బండ చాకరీ చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు. పైగా ఓల్డేజ్ హోమ్లో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావు. నేను వాళ్ళ కన్న కొడుకుని, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, ఉంటారు కూడా. రేపు ముసలిదాని అయ్యాక నువ్వు ఉంది ఓల్డేజ్ హోమ్లో అంటూ కోపంగా లేచి షర్టు వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు మాధవ్. భర్త తన మాట కాదనడంతో ఇక ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి. ఇక ఎంత చెప్పినా భర్తను మార్చడం తేలిక కాదని అర్థమైపోయింది. పైగా పిల్లలు కూడా తండ్రిని సపోర్ట్ చేయడంతో తన మాటని ఎలా నెగ్గించుకోవాలో అర్థం కాలేదు. అత్తగారు మామయ్య గారు చాలా మంచివారే, కానీ కలిసి ఉంటే తప్పకుండా తేడాలు వస్తాయని, గొడవలవుతాయని ఆమె భయం. తన క్లోజ్ ఫ్రెండ్ పార్వతికి అలా జరిగే గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ భయం ఇంకా బలపడిపోయింది. చివరకు పల్లెటూరు వాళ్ళు అని చెప్పి ఏదో వంగుతో వారిని రాకుండా చేద్దామన్నా కుదరలేదు. పైగా భర్తకు కూడా అమ్మా నాన్నలంటే ప్రేమ ఎక్కువే. పైగా ఇల్లు కట్టేటప్పుడు రకరకాల అవసరాలకు అతను అడగకుండానే డబ్బని, బంగారమని వాళ్ళకు ఉన్నదంతా ఇచ్చేశారు. అప్పుడప్పుడు వచ్చి 4 రోజులు ఉండి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇక పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవన్నీ ఆలోచించుకుంటూనే వంట పనిలో పడింది రమణి. మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రి కానీ భార్యాభర్తలు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. మరుసటి రోజు పొద్దున్నే లేచి తయారవుతున్న భర్తని ఎక్కడికి అని అడగాలనిపించింది, కానీ అహం అడ్డొచ్చింది.
ఆయనే చెప్తారులే అనుకొని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. కాఫీ అందుకొని, రమణి, నేను అమ్మా నాన్నల దగ్గరకు వెళ్తున్నాను. పొలం కౌలుకి ఇచ్చి ఇంటి గురించి మాట్లాడి అన్నీ సర్దుకొని అమ్మా నాన్నలను తీసుకొని సాయంత్రం కల్లా వస్తాను అంటూ వెళ్ళిపోతున్నాడు. ఆమె సమాధానం చెప్పేలోపే కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమెకు అతన్ని ఆపలేకపోయామని బాధ ఎక్కువై దుఃఖంగా అది మారింది. కాసేపటికి తన బాధను ఎవరితోనైనా పంచుకోవాలనిపించింది. వెంటనే ఫోన్ తీసుకొని అన్నకు ఫోన్ చేసింది. అన్న నరేష్ 4-5 సిటీల్లో జాబులు చేసి చివరికి ముంబైలో స్థిరపడ్డాడు. వెళ్ళి సంవత్సరం అయ్యింది. పెద్ద ఇంజనీర్, బాగా సంపాదిస్తున్నాడు, ఉన్నత స్థితిలో ఉన్నాడు. తనని రమ్మని చాలాసార్లు పిలిచాడు, కానీ కుదరలేదు. అమ్మా నాన్నలు చూడ్డానికైనా ఈ సెలవుల్లో సమ్మర్కి వెళ్ళాలి అని అనుకుంటూనే ఫోన్ రింగు మొత్తం అయిపోయింది. నరేష్ ఫోన్ ఎత్తలేదు. అమ్మా నాన్నకి ఫోన్ చేద్దామంటే వాళ్ళ దగ్గర ఫోన్ లేదు. వాళ్ళు కూడా ఎప్పుడైనా అన్నయ్య ఫోన్ నుండే మాట్లాడతారు. ఒక ఫోన్ తీసుకోవచ్చు కదా అని వాళ్ళ అమ్మా నాన్నలంటే, ఇక్కడ అంతా హిందీ కదా, అన్నయ్య ఉన్నాడుగా అంటుంది రమణి అమ్మ. ఇంతలోనే ఫోన్ మోగింది. చూస్తే అన్నయ్య. రమణి, నేను వేరే చోట మీటింగ్లో పని మీద ఉన్నానమ్మా, సాయంత్రం ఫోన్ చేస్తాను అంటూ అవతలి వైపు. అన్నయ్య హడావుడిగా ఫోన్ పెట్టేశాడు. అయ్యో, అన్నయ్యతో మాట్లాడడానికి కూడా కుదరలేదే అని నిస్సహాయంగా పిల్లలు స్కూల్కి తయారు చేయడానికి లేచింది. సాయంత్రం అయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ పెట్టి పాలు ఇచ్చి టీవీ దగ్గర కూర్చోబెట్టింది. రాత్రి 8 గంటలయ్యింది. మాధవ్ వాళ్ళ వచ్చేసరికి ఎదురు వెళ్ళి అత్తగారి చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని, బాగున్నారా అత్తయ్య గారు, ఆరోగ్యం బాగుందా, మామయ్య గారు బాగున్నారా అని తన మనసులోని భావం ముఖంలో కనబడనీయకుండా అడిగింది. పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య, నానమ్మ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు. అమ్మా నాన్న వచ్చినప్పుడు భార్య ఏ మూడ్లో ఉంటుందో అని భయపడుతున్న మాధవ్ కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తానని బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అత్తమామలకు వాళ్ళ రూమ్ చూపించి బాత్రూంలో గ్రీజర్ ఆన్ చేసి, రమణి, అత్తయ్య గారు, మీరు మామయ్య గారు స్నానం చేసి రండి, ఈలోపు నేను భోజనాలు రెడీ చేస్తాను అంది. అలాగేనమ్మా, మేము వస్తాంలే, నువ్వు వెళ్ళు, పని చేసుకో అంది మాధవ్ తల్లి జానకమ్మ. అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేసి పడుకునేసరికి 11 అయింది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉండగా కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుంది. ఈ టైంలో ఎవరై ఉంటారు అనుకుంటూ నిద్ర కళ్ళతో వచ్చి తలుపులు తీసింది రమణి. ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే ఆమె నిద్ర మొత్తం ఎగిరిపోయింది. ఆమె వెనకే వచ్చిన మాధవ్ ఆశ్చర్యపోయాడు. అయినా సరే, బాగున్నారా మావయ్య, బాగున్నారా అత్తయ్య అంటూ వారిని పలకరించి, ముందు లోపలికి రండి, చలిగా ఉంది, ఏంటి అలాగే నిలబడిపోయారు, రమణి ముందు త్వరగా వెళ్ళి వాళ్ళకి కాఫీ కలిపి తీసుకురా అన్నాడు. రా అమ్మ, రండి నాన్న, రండి అంటూ వాళ్ళని దగ్గరుండి తీసుకువచ్చి బ్యాగులు తీసుకొని పక్కకు పెట్టి తలుపులు మూసి కిచెన్లోకి వెళ్ళింది. రమణి వేకువజామునే లేచే అలవాటు ఉన్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగ్ బెల్ మోతకి లేచి హాల్లోకి వచ్చారు. అందరి పలకరింపులు అయ్యేసరికి రమణి కాఫీ తీసుకువచ్చి అందరికీ ఇచ్చింది. వీళ్ళేంటి ఇంత సడన్గా వచ్చారు, మా అమ్మా నాన్న విషయం గురించి ఏమైనా మాట్లాడడానికా, రమణినే పిలిపించి ఉంటుందా అని మాధవ్ సందేహపడ్డాడు. కానీ ఆమె మొహం చూస్తే ఆమెకు కూడా తెలియదని అర్థమవుతుంది. ఇక మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామలను గమనించాడు. వాళ్ళు కొంచెం తేడాగానే కనిపిస్తున్నారు. ఇదివరకు ఉన్నంత సంతోషంగా కానీ కళాకాంతి వాళ్ళ ముఖాల్లో కానీ కనిపించటం లేదు. అతనికంటే ముందుగానే తల్లిదండ్రులను చూసి మరో నిమిషంలోనే వాళ్ళ ముఖంలో తేడాను రమణి గమనించింది. అంతేనా, కూతురు కదా. వదిన గారు, అంత దూరం ఢిల్లీ నుంచి మీ ఇద్దరే వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది జానకమ్మ. లేదు వదిన, మా నరేష్ కూడా వచ్చాడు. వాడికి బెంగళూరులో ఏదో మీటింగ్ పని ఉందంట, అక్కడికి వెళ్ళాడు. మేము వస్తాము అమ్మాయి దగ్గరికి అంటే ఇలా తీసుకువచ్చాడు. మమ్మల్ని ఆటో ఎక్కించి వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అంది. అన్నయ్య వచ్చాడా, అయితే ఇక్కడికి రాడంట కోపంగా అంది రమణి. లేదమ్మా, ఎల్లుండి వస్తాడు, ఆ రోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురం అంది తల్లి సావిత్రమ్మ. అదేంటమ్మా, అంత దూరం నుంచి వచ్చి ఒక 10 రోజులైనా ఉండకూడదా, ఎలా వెళ్తారు, మళ్ళీ మీరు ఎప్పుడొస్తారో, అదేం కుదరదు, అన్నయ్యను రాని నేను అడుగుతాలే అంది. వద్దమ్మా, అడగొద్దు, అన్నయ్య తోడు లేకుండా మేమొక్కలమే మళ్ళీ అంత దూరం వెళ్ళలేం, అందుకని వెళ్తాంలే అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి ఏదో జరిగిందని అర్థమైంది రమణికి. మాధవ్ పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడాలని, ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంది. అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి కాసేపు ఏదో మాట్లాడి వచ్చేసింది. ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడు
తర్వాత కూడా వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకు కుదరలేదు. రాత్రి భోజనాలు అయిన తర్వాత మాధవ్ పిల్లలు అత్తమామలు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళింది రమణి. తల్లి ఒక్కతే ఉంది. నాన్నే రమ్మా అంది. మీ అత్తయ్య గారి గదిలోకి వెళ్ళారమ్మా. అబ్బాయి పిల్లలు కూడా అక్కడే ఉన్నారుగా, మాట్లాడుతున్నారు. సరే, నాన్న లేకపోయినా పర్వాలేదులే అనుకొని, అమ్మా నువ్వు నాన్న అలా ఉన్నారే? ఉదయం నుంచి ఈ విషయం అడగాలని ఎంత ట్రై చేసినా మాట్లాడడానికి కుదరలేదు. ఏం జరిగిందమ్మా చెప్పవా అంది కూతురు. కూతురు అలా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు. గుండెలు అవిసేలా రోధిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో రమణికి అర్థం కావటం లేదు. తన కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. కాసేపటికి ఏం చెప్పను తల్లి, మీ వదిన చాలా మారిపోయింది. ఢిల్లీ వెళ్ళాక ఇప్పుడు ఇన్నాళ్ళకి మీ వదినకి మేము మా మాటలు చేతలు నచ్చటం లేదు. ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కలెక్టర్లు వస్తారట, పార్టీలు జరుగుతాయట, వాళ్ళతో మేముంటే బాగోదట. ఏం చెప్పిందో ఏం చేసిందో. మీ అన్నయ్య కూడా మారిపోయాడమ్మా. 4 నెలల క్రితం మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాం. నిన్ను చూడాలని ఉంది అని ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పుడు వాడి పని మీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకువచ్చాడు. రేపు వెళ్ళేటప్పుడు ఢిల్లీ చేరగానే మమ్మల్ని మరలా ఆ ఓల్డేజ్ హోమ్లోకి వదిలేస్తాడు. వాడి ఇంటికి వాడు వెళ్ళిపోతాడు. ఏం జన్మలో ఏం పాపం చేశామో దేవుడు మా నుదుటన ఇలా రాశాడు. చూడమ్మా రమణి, ఎంతో ఆశతో బిడ్డలను కని ఎంతో ప్రేమతో వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు తల్లిదండ్రులు. వారికి పెళ్లి చేసి పిల్లాపాపలతో ఆడుకుంటూ కొడుకు దగ్గరే కళ్ళు ముయ్యాలని అనుకుంటారు. కానీ కొడుకు పెళ్లి చేసి కొడుకుని కోడలి చేతికి అప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి తమను నిరాకరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ వేదన ఎలా ఉంటుందో దాన్ని అనుభవించే వారికే తెలుస్తుందమ్మా. వాళ్ళ దుఃఖాన్ని ఎవ్వరూ తీర్చలేరు. మీరు మాకు వద్దు, మా దగ్గర ఉండొద్దు, మా ఇంటికి రావద్దు అంటే మేమే కాదు, ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరు? ఈ మాటలు అంటూ దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. మీ అన్నలాగా డబ్బున్న వాళ్ళు కన్నవాళ్ళని వృద్ధాశ్రమాల్లో పడేసిపోతున్నారు. డబ్బు లేని వాళ్ళు ముసలి వాళ్ళని వాళ్ళ కర్మానికి రోడ్డు మీద వదిలేస్తున్నారు. పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోకలాగా పని చేసుకొని బ్రతికీడుస్తుంటే పని చేయగలిగే శక్తి లేని వాళ్ళు పని చేయలేక తిండి లేక అడుక్కోవడానికి మొహం చెల్లక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా జరగడానికి కారణం ఏంటో తెలుసా తల్లి? కొంతమంది ఏమిటి, చాలామంది కోడళ్ళు అత్తమామలు కూడా తన తల్లిదండ్రులు లాంటి వాళ్ళే కదా అని అనుకోకపోవడమే. అందుకే ఇప్పుడు వృద్ధాశ్రమాలకు ఆదరణ ఎక్కువయింది. అక్కడే మేము బతుకుతున్నామంటే బతుకుతున్నాం అంతే. మా మనసులు ఎంత కుమిలిపోతున్నాయో మీ అన్న వదినలకు అక్కర్లేదు. మాకు ఈ శిక్ష ఎందుకు పడిందో తెలియదు, కానీ మేము అనుభవిస్తున్న ఈ వేదన ఇంకెవ్వరికీ రాకూడదు తల్లి అంటూ మళ్ళీ దుఃఖాన్ని ఉప్పెనలా ముంచుకొస్తుంటే కూతుర్ని కౌగలించుకొని బోరుమంది ఆ తల్లి. తల్లి మాటలకు రమణికి చెంపన చెల్లుమని చరిచినట్లు అనిపించింది. అంత బాధలో కూడా ఊరుకో అమ్మా ఊరుకో, అన్నయ్య ఇలా చేయడం ఏంటి, వాడు వచ్చాక నేను మాట్లాడతాను అంది ఏడుస్తూ. తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురయింది. దుఃఖం నుంచి తేరుకున్న సావిత్రమ్మ, మీ అత్తయ్య గారు వాళ్ళు రాత్రినట్టుగా వచ్చింది. మీ అన్నయ్య పెంపకం విషయంలో మేము ఏమైనా పొరపాటు చేశామో తెలియదు, కానీ నీ విషయంలో మాకు చాలా సంతృప్తిగా ఉంది తల్లి. నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంబరపడిపోతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు అంతే. తల్లి మాటలకు రమణి గిల్టీగా ఫీల్ అయ్యింది. ఇంకా నయం, మా వారు మా అన్నతో కానీ తల్లితో కానీ మాట్లాడకపోవడమే మంచిదైంది అని రమణి మనసులో అనుకుంది. ఇంతలో మాధవ్ పిలవగానే రమణి, సర్లే అమ్మ పడుకో, కాస్త కుదుటిపడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 3వ రోజు ఉదయం నరేష్ వచ్చాడు. అదే రమణి వాళ్ళ అన్నయ్య. అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గడం గమనించింది. అన్నయ్యతో మాట్లాడాలనుకున్న చుట్టూ అందరూ ఉన్నారు. సాయంత్రం వరకు అలానే గడిచింది. సాయంత్రం అందరూ టీ తాగడం అయ్యాక నరేష్ తల్లితో, అమ్మా ఇక బయలుదేరదామా, 8 గంటలకే ట్రైన్ అన్నాడు. అందరూ ఉన్నా కూడా అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. ఇంతలో మాధవ్ గొంతు సవరించుకొని, చూడు నరేష్, ఇక నుండి మామయ్య అత్తయ్య ఇక్కడే ఉంటారు మాతో. ఆ మాటలకి నరేష్ రమణి అత్తమామలు కూడా విస్తుపోయి ఆశ్చర్యంగా చూశారు. అది కాదు బావా అంటూ ఏదో చెప్పబోయాడు నరేష్. నీవు అక్కడికి తీసుకెళ్ళిన ఓల్డేజ్ హోమ్లోనేగా ఉంచాలి వాళ్ళని. ఇక్కడ ఉంటే కూతురి దగ్గర ఉన్నామన్న సంతోషమైనా ఉంటుంది వాళ్ళకి. ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో నీకు తెలియదు నరేష్. అమ్మా నాన్నలు అంటే మనం ఎప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం.
పెద్దవారితో కలిసి ఉండాలి, వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి. అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సుఖం, సంతోషాలు ఉంటాయి. ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకు కలిగించాలి. ఇప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నలకి చేసినట్లే నీ కొడుకు నిన్ను చూసి నిన్ను కూడా దూరంగా ఉంచితే బాగుంటుందని ఆలోచిస్తాడు. పెద్దవాళ్ళని దూరం పెడితే ఆ బాధ అప్పుడు అర్థమవుతుంది నీకు. ఇది నేను కోపంగా చెప్పటం లేదు. వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. మాకు ఇంకో అమ్మా నాన్నలని సేవ చేసుకునే భాగ్యం కలిగిందని అనుకుంటాను. మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ మాట. ఇక నువ్వేమీ ఆలోచించుకో, బయలుదేరు అన్నాడు. నరేష్ తలదించుకొని వెళ్ళిపోయాడు. మాధవ్ వైపు చూడ్డానికి రమణికి మొహం చెల్లలేదు. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. గదుల్లోకి వెళ్ళడంతోనే మాధవ్ కాళ్ళ మీద రమణి పడింది. లేలే అంటున్న భర్తతో, ఇన్నాళ్ళు మీ మనసును అర్థం చేసుకోలేకపోయానండి. అత్తయ్య వాళ్ళ విషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను, నన్ను క్షమించండి. మీది చాలా పెద్ద మనసు. మీ పెద్ద మనసుతో మా అమ్మా నాన్నలని ఆశ్రయం ఇచ్చారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను అంది ఏడుస్తూ. పిచ్చి రమణి, నాకు మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్న అంటూ వేరు కాదు. ఆ రోజు మీ అమ్మతో నువ్వు చెప్పినప్పుడే మీ నాన్నగారు మాకు చెప్పారు. అప్పుడే అమ్మ నాన్న నేను ఈ నిర్ణయం తీసుకున్నాం. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకు చెప్పలేదు. ఏదో చిరాకులో మాట్లాడుతావు, కానీ నీ మనసు ఎలాంటిదో నాకు తెలీదా అన్నాడు. అతనికి తనపై గల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీల్ అయ్యింది. హాల్లోకి వచ్చిన రమణికి అత్తమామలు దేవతల్లా కనిపించారు. వెళ్ళి వాళ్ళ పాదాలపైన పడింది. తర్వాత తల్లిదండ్రులకు కూడా నమస్కరించింది. ఇదేంటమ్మా ఇప్పుడు ఎందుకు అని అడిగింది. ఇవాళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని టీవీ ప్రోగ్రాంలో చెప్పారు అత్తయ్య అంది రమణి. మా కోడలి ఎంత బంగారం అని అత్తమామలు, కూతురు ఎంత పద్ధతి కలదో అని తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటే గదిలో నుండి అదంతా చూస్తున్న మాధవ్ తన భార్య రమణి తెలివితేటలకి తనలో తానే నవ్వుకున్నాడు. మిత్రమా, ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో అదే చివరికి మనకు జరుగుతుంది. మన ఉమ్మడి కుటుంబాలను మనం కాపాడుకోవాలి. భావి భారత పౌరులైన మన పిల్లలకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తునివ్వాలి. ఓపికగా ఈ కథను విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.